కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ఒకటి చెప్పారు. అదేంటంటే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవ్వరికీ తెలియని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన ఒక పర్సనల్ అంశాన్ని ఒక వీడియో ద్వారా చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్ అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటో చూద్దాం. ఆ వ్యాఖ్య ఏంటి అంటే, ఒకప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటి కాదంట. ఆ జగన్మోహన్ రెడ్డి వేరంట, ఈ జగన్మోహన్ రెడ్డి వేరంట. ఇన్ కేస్ అదే జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పుడు ఉండుంటే ఇప్పుడున్న కథ వేరేలా ఉండేదంట. మరి వేరేలా ఉండేదంటే ఆయన ఉద్దేశం ఏమో కానీ ఆయన చెప్పిన మాట అయితే అది. అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి అయితే ఒకటి కాదు, అప్పుడున్న విధంగా ఇప్పుడు ఉండుంటే కథ వేరేలా ఉండేదని సాక్షాత్తు దీపక్ రెడ్డే చెప్పారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెర్చ్ చేయండి మీరు కూడా. అయితే ఆయన ఏదో ఒక గాలి మాటలలాగా లేకపోతే ఎక్కడ ఊహించిన మాటలలా చెప్పలా, ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఏంటి, 1998లో మైదుకూరులో ఒక ప్రాంతంలో కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్నారంట. అయితే అక్కడ స్థానికంగా ఉండే ఒక ఫ్యాక్షనిస్ట్ వచ్చి ఆ దీపక్ రెడ్డిని బెదిరించారంట, నీ పనులు ఆపేసేయి అని చెప్పి. ఈ దీపక్ రెడ్డి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు కదా, అప్పుడు వాళ్ళ నాన్నగారికి పలుకుబడి అది ఉంది కదా, ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారంట. జగన్మోహన్ రెడ్డి ఇట్లాగా పలానా వ్యక్తి, ఆ ఫ్యాక్షనిస్ట్ పేరైతే చెప్పలేదు, ఆ ఫ్యాక్షనిస్ట్ నన్ను ఇలా బెదిరిస్తున్నాడు అనగానే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా రంగంలోకి దిగి, దీపక్ రెడ్డి అనే వ్యక్తి నా ఫ్రెండు, అతను ఏమీ అనొద్దు, అతని పనులను అతను చేసుకొనివ్వండి, ఎవరు అతని జోలికి వెళ్ళొద్దు అని చెప్పారంట. కానీ ఆ ఫ్యాక్షనిస్ట్ వినలేదంట, జగన్మోహన్ రెడ్డి మాట కూడా వినలేదంట. వినకుండా ఇతన్ని ఇబ్బంది పెడుతూ వచ్చాడంట. ఎవరిని, దీపక్ రెడ్డిని. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పలుకుబడి ఎక్కువ కదా, అప్పుడు ఏం చేశారంట, 300 మందిని రంగంలోకి దింపి ఆయన క్యాంపులోనే, అంటే ఆయన ఎక్కడైతే పనులు చేస్తున్నారో ఆ క్యాంపస్లోనే 300 మందిని దింపారంట. ఎవరికి రక్షణగా, దీపక్ రెడ్డికి రక్షణగా 300 మందిని దింపారంట. అది జగన్మోహన్ రెడ్డి అంటే. ఇప్పుడు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అయితే తండ్రి మరణం అనంతరం ఆ కేసులు కానివ్వండి, లేకపోతే జైలుకి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానీ జగన్ని మార్చేశాయేమో, అందుకనే జగన్ అలా అయిపోయాడేమో అనుకుంటూ ఆయన ఒక రీతిలో చెప్పుకుంటూ వచ్చారు. ఒక రకంగా చూడండి, జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రౌడీజం చేసేవాళ్ళు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉంటే అన్నట్టుగా. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆ వీడియో కోసం మీరు సెర్చ్ చేయండి. ఇది ఎవరికి వాళ్ళు ఊహించి చెప్పింది కాదు. అంటే ప్రస్తుతం కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు నేను దగ్గరుండి చూసిన జగన్మోహన్ రెడ్డి వేరు అనేది పక్కాగా నాకైతే స్పష్టంగా తెలుస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు దీపక్ రెడ్డి. అయితే ఒకవేళ పాత జగనే కనుక ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల వరకు నేనే సీఎం అని ఎంతో ధీమాగా చెప్పారు కదా. అలాగే అతను అనుకున్న విధంగానే జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ఉంటే గ్యారంటీ 30 ఏళ్ళు సీఎంగా ఉండేవాళ్ళు, అది నా అభిప్రాయము అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది కదా, దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, కమ్ బ్యాక్ జగన్ అంటే ఏంటి, మాకు పాత జగనే కావాలి, కొత్త జగన్ వద్దు, మమ్మల్ని పట్టించుకుని జగన్ వద్దు, ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుండే జగనే కావాలి, ప్యాలెస్లో కూర్చునే జగన్ మాకు వద్దు, ప్రజా సమస్యలు వినే జగనే కావాలి, ఎవరు సహాయం కోరినా ముందుండే జగనే కావాలి, ఇప్పుడున్న జగన్ మాకు అసలు వద్దు, పాత జగన్ కావాలి, కొత్త జగన్ వద్దు, పాత తరం జగన్ కావాలి, కొత్త తరం జగన్ వద్దు అని పోస్టులు పెడుతున్నారంట ఆ వీడియోకి. ఎన్ని పోస్టులు అంటే ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి. అయితే కమ్ బ్యాక్ జగన్ అంటూనే ఆ వీడియోని కూడా తెగ వైరల్ చేస్తున్నారంట. ఆ వీడియో క్లిప్పింగ్ని తెగ వైరల్ చేస్తున్నారంట. కమ్ బ్యాక్ జగన్, మా జగన్ మాకు కావాలి, అప్పుడు జగన్ కావాలి, ఇప్పుడు జగన్ వద్దు అన్నట్టుగా. అయితే అక్కడ ఉన్న స్థానికులు కానీ, లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఆయన మొన్న డైరెక్ట్గా ఒక మాట చెప్పారు, నేను చాలా మారిపోయాను, గతంలో ఒకలా ఉన్నా ఇప్పుడు ఒకలా ఉన్నానని చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్పారు అని అంటున్నారు. అన్న నీతో సమస్య ఉందన్న అంట. ఏం నా సమస్య అని చెప్పి నేను అడిగితే, నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు.
వాస్తవమే. ఆయన చెప్పకముందే చాలామంది అక్కడ ఆయన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అనుకునే మాట ఏంటి అంటే, జగన్ ఒకప్పుడు ఒకలా ఉండేవాడు, ఏ రోజైతే పదవిలోకి వచ్చాడో యాటిట్యూడ్ మారిపోయింది, పలకరించడం మానేశాడు, ఇక్కడే తెలుస్తుంది తల్లి చెల్లి అనే భేదభావం కూడా లేదు. అంటే డబ్బు పిచ్చి పట్టిందా, లేకపోతే అధికార పిచ్చి పట్టిందా, దేనివల్ల జగన్ మారిపోయాడు, ఇంత సహాయం చెయ్యి అన్న మాట దగ్గరికి వెళ్ళంగానే సహాయం చేసే జగన్ ఇప్పుడు ఎందుకు చెయ్యట్లేదు, కనీసం మనుషుల్ని ఎందుకు పలకరించట్లేదు, ఎందుకు కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అనేది చాలామంది ప్రశ్న. ముఖ్యంగా మొన్న కొంతమంది నాయకులు కూడా బయటకు వచ్చి చెప్పేశారు, ఏమని, జగన్ అనే వ్యక్తి మమ్మల్ని పట్టించుకోలేదు, కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు, అట్లా నలిగిపోయిన వ్యక్తులను ఉద్యమాలు అంటూ ముందుకు నెట్టడం ఎంతవరకు, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలతో నలిగిపోయి ఉన్నారు, కనీసం వాళ్ళని పిలిపించి మాట్లాడాలి కదా, కనీసం అలా మాట్లాడకుండా ఉద్యమాలు అంటే ఎలా చేస్తాం, మేమైతే ధైర్యంగా ముందుకు వచ్చేసాం, బయటకు వచ్చేసామని వాళ్ళు చెప్తున్నారు. మరి అలా రావడానికి ధైర్యం చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారంట. మరి వాళ్ళు ధైర్యం చేసి వస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, సహాయం అనగానే తన మన అని వెనక ముందు చూడకుండా సహాయం చేసే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు లేడు, ఆ జగన్ కావాలి అని వాళ్ళైతే కోరుకుంటున్నారు. అంటే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, అప్పుడంటే ఉడుకు రక్తం కదా, అంటే 30-35 ఏళ్ల మధ్య జరిగిన సంఘటనలు కదా, అప్పుడు అంత యాక్టివ్గా ఉండేవాళ్ళేమో అనుకుంటున్నారు. అలా అనుకుంటే ఎలక్షన్స్కి ముందు పాదయాత్రలు చేశారు, ఎంతంత దూరం నడిచారు, వెళ్ళి ప్రజల్ని పలకరించారా, తండ్రి చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర అని, మరి అప్పుడు కూడా మనం కన్సిడర్ చేయాలి కదా, అప్పుడు యాక్టివ్గానే ఉన్నారు. మళ్ళీ తర్వాత లేరు, ఎప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత పరదాల మధ్య తిరిగారు తప్ప జనంలోకి ఎప్పుడు వెళ్ళలా. మరి అలాంటి వ్యక్తి అప్పుడు అంతకుముందు ఉన్న వ్యక్తికి ఇప్పుడున్న వ్యక్తికి ఒకసారి తేడా చూడండి. అంటే పాదయాత్ర చేశారు, జనంలోకి వెళ్ళారు, గెలిచారు, అక్కడ వరకు ఉన్నారు. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శించలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అది ఎందుకు? కానీ ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడైనా సరే కార్యకర్తలను పిలిపించండి, మాతో మాట్లాడండి, మా దగ్గరకు రండి అని చాలామంది అయితే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. అయితే చాలామంది చెప్తున్న మాట ఏంటి అంటే, ఇందాక కూడా మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఏమని, జగన్మోహన్ రెడ్డే చెప్పాడు నేను గతంలో అలా ఉన్నాను, కాకపోతే ఆయన మంచితనం అనే పదాన్ని 10 సార్లు వాడారు, కానీ కార్యకర్తలు అయితే మంచితనం అనే మాట వాడట్లా, నిర్లక్ష్యం చేశారు, మమ్మల్ని పట్టించుకోలేదు, జగనన్న ఇప్పటికైనా మారు అంటున్నారు. మరి జగనన్న ఈ వీడియో చూసైనా లేకపోతే కార్యకర్తల మాటలు వినైనా అయితే బయటకు వెళ్ళిపోతున్న నాయకులను బుజ్జగించాలన్నా లేకపోతే వాళ్ళు చెప్తున్న మాటలనైనా కన్సిడర్ చేసి గనక మారి జనంలోకి వచ్చి ప్రతి సమస్యకి ముందుంటే ఏదన్నా వైఎస్ఆర్సీపీకి మళ్ళీ తర్వాత వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుంది. అలా కాకుండా అన్నిటినీ పిచ్చి విషయాలన్నింటినీ రాజకీయం చేయాలి అని, అదేవిధంగా ఒకళ్ళ మీద ఆధారపడిన రాజకీయాలు చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే కనుక ఇక వైఎస్ఆర్సీపీని దేవుడే కాపాడాలి అనే ఉద్దేశం అయితే కలుగుతోంది. ఇది మనం చెప్పుకునే మాట కాదు, పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నది ఒకే ఒక మాట, ఇప్పుడైనా జగన్ జనంలోకి రావాలి. కార్యకర్తల నుండి సొంత నేతల దగ్గర నుంచి పదవులు అనుభవించిన నాయకుల నుంచి ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది జగన్ జనంలోకి రావాలి, జగన్ అందరినీ పలకరించాలి, జగన్ అందరినీ కూడగట్టుకొని ముందుకెళ్ళాలి. ఆయన దగ్గర ఒక పరిమితిగా ఒక 5గురిని పెట్టుకొని పరిపాలన సాగిద్దాం, ఉద్యమాలు చేద్దాం, ప్రజల్లోకి వెళ్దామంటే కుదరదు అని రాజకీయ విశ్లేషకులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. చూద్దాం ఈ మాటలన్నీ జగన్కు చేరి ఏమైనా మార్పు వస్తుందో లేదో అనేది తెలియాలంటే చూడాల్సిందే.